హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో క్యాంప్స్ ఐపీఓ గురించి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. క్యాంప్స్ అంటే కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్. దీని యొక్క బిజినెస్ మోడల్ అనేది మనం ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్కి ట్రాన్స్ఫర్ చేయడం, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మనకి తెలిసేలా చేయడం. అలాగే మనం ఫస్ట్ టైం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అప్పుడు మనకి ఈ కేవైసీ తప్పకుండా ఉండాలి. వీళ్ళు ఈ కేవైసీ సర్వీస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి మనం ఇన్వెస్ట్ చేసే ఫండ్ హౌసెస్కి మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్ అండ్ మంత్లీ స్టేట్మెంట్, సింగిల్ ఫోలియో, డివిడెండ్, ఎగ్జిట్ లోడ్ వంటి, అలాగే లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు ఇన్వెస్టర్స్కి వీళ్ళు షేర్ చేస్తారు. ఇలా షేర్ చేసినందుకు వీళ్ళు సమ్ పోర్షన్ ఆఫ్ అమౌంట్, అంటే ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ అనేది మేనేజ్ చేస్తే తమ యావరేజ్ టోటల్ అసెట్ అండర్ మేనేజ్మెంట్లోంచి 0.01% టు 0.06% వీళ్ళు ఛార్జ్ చేస్తారు. ఈ బిజినెస్లో వీళ్ళకి క్రిజిల్ రిపోర్ట్ ప్రకారం ఆల్మోస్ట్ 69.6% మార్కెట్ షేర్ ఉంది. అలాగే వీళ్ళు ఈ సర్వీసే కాకుండా బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్కి ఆన్లైన్లో వీళ్ళు సేవింగ్స్ అండ్ కరెంట్ అకౌంట్ ప్రాసెసింగు, అలాగే ఈకేవైసీ, సికేవైసీ, పర్సనల్ లోన్ ప్రాసెసింగు, అలాగే మన బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంటు, కేవైసీ అప్డేటు, ఈమెయిల్ అండ్ మెసేజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ కంపెనీ హిస్టరీకి వెళ్తే 1988లో వి శంకర్ అనే వ్యక్తి దీన్ని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ స్టార్టప్గా ఎస్టాబ్లిష్ చేశాడు. దీన్ని అలా 1997 నాటికి అప్పటికే డెవలప్ అవుతున్న టెక్నాలజీ సాయంతో కంప్యూటర్ నెట్వర్కింగ్తో ఫైనాన్షియల్ బిజినెస్లోకి ఎంట్రీ ఇచ్చేలా చేశాడు. తర్వాత 2000లో హెచ్డిఎఫ్సి గ్రూప్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత దీని బిజినెస్ అనేది మరింత స్ట్రెంథన్ అయ్యింది. దీని తర్వాత 2007లో ఒక అవుట్ సైడ్ ఫామ్ అయిన పి ఇన్వెస్టర్ ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసింది. దాని తర్వాత 2014లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసింది. 1990లో ఈ కంపెనీ ట్రాన్స్ఫర్ ఏజెన్సీ ఆపరేషన్స్ని స్టార్ట్ చేసింది. దీని ద్వారా ఇది ఇప్కా ల్యాబొరేటరీస్ అండ్ వాకార్డ్ ఐపీఓస్ని హ్యాండిల్ చేసింది. అలాగే అప్పట్లో బ్యాంక్స్ ప్రొవైడ్ చేసే క్లోజ్డ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్కి ఇది సర్వీసెస్ ప్రొవైడ్ చేసింది. దాని తర్వాత అలయన్స్ క్యాపిటల్ వాళ్ళు రిలీజ్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇది సర్వీస్ ప్రొవైడ్ చేసింది. ఇదే వీళ్ళు చేసిన పోస్ట్ ఓపెన్ మ్యూచువల్ ఫండ్. అంతేకాకుండా ఇది ఇండియన్ ఓల్డెస్ట్ ఫండ్స్ అయిన జేఎం మ్యూచువల్ ఫండ్స్, అలాగే ఐటీసీ మ్యూచువల్ ఫండ్, అలాగే జూరిచ్ ఇండియన్ మ్యూచువల్ ఫండ్ కూడా వీళ్ళు సర్వీస్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక వీళ్ళ ఫైనాన్షియల్స్ విషయానికి వస్తే యాజ్ పర్ 2019 యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్కి అందించే డేటా ప్రాసెసింగ్ సర్వీసెస్ వలన ఆల్మోస్ట్ 535 crores రెవెన్యూ అనేది వస్తుంది. ఇక్కడ ఉన్న ఈ నెంబర్స్ అన్నీ మిలియన్స్లో ఉన్నాయి. నేను క్రోర్స్లో కన్వర్ట్ చేసి చెప్పడం జరుగుతుంది. అలాగే కస్టమర్ కేర్ సర్వీసెస్ వలన 65 crores, మిస్లీనియస్ సర్వీసెస్ నుంచి 19 crores అండ్ రికవరబుల్ సర్వీసెస్ నుంచి 24 crores అండ్ సాఫ్ట్వేర్ లైసెన్స్ ఫీ అండ్ డెవలప్మెంట్ సర్వీసెస్ నుంచి 4 crores రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఇక వీళ్ళ ఎక్స్పెన్సెస్ విషయానికి వస్తే ఎక్కువ ఎంప్లాయీ బెనిఫిట్స్ రిలేటెడ్గా 224 crores అనేవి ఉంది. అలాగే ఫైనాన్షియల్ కాస్టెస్ అనేవి 104 crores అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ అనేవి 175 crores ఉన్నాయి. ఇక వీళ్ళ రెవెన్యూ అనేది 2017లో 580 crores ఉంటే 2019కి 736 crores ఇంక్రీజ్ అయ్యింది. అలాగే వీళ్ళ ఎసెట్స్ అనేవి 2017లో 584 crores ఉంటే 2019కి 736 crores ఉన్నాయి. ఇక వీళ్ళ ప్రాఫిట్ అనేది 2017లో 124 crores ఉంటే 2019లో 130 crores ఉంది. ఇక వీళ్ళ మార్జిన్స్ అనేవి ప్రజెంట్ 23% ఉన్నాయి. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది 25% ఉంది. అలాగే వీళ్ళ నెట్ క్యాష్ ఫ్లోస్ అనేవి 2017లో 132 crores ఉంటే ఇప్పుడు 2019లో 182 crores ఉన్నాయి. ఇక క్యాష్ ఇన్ హ్యాండ్స్ విషయానికి వస్తే ప్రజెంట్ వీళ్ళ దగ్గర 43.5 crores అనేది క్యాష్ వీళ్ళ చేతిలో ఉంది. ఇక వీళ్ళ బ్యాలెన్స్ షీట్లో అసలు డెట్ లేదు, కాబట్టి డెట్ టు ఈక్విటీ అనేది 0. వీళ్ళకి మన దేశంలో 283 సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. ఇక వీళ్ళ సర్వీస్ ఆఫర్ చేసే క్లయింట్స్ విషయానికి వస్తే హెచ్డిఎఫ్సి ఏఎంసి, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఐసిఐసి ప్రుడెన్షియల్ లైఫ్, అలాగే ఆదిత్య బిర్లా క్యాపిటల్ అండ్ డిఎస్పి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. అంతేకాకుండా వీళ్ళకి 39% మార్కెట్ షేర్ అనేది ఇన్సూరెన్స్ రిపాజిటరీ బిజినెస్లో ఉంది. అలాగే 2015లో మ్యూచువల్ ఫండ్స్కి అందించే ట్రాన్స్ఫర్ ఏజెన్సీ సర్వీసెస్లో వీళ్ళకి 60% మార్కెట్ షేర్ ఉంటే అది ఇప్పుడు 68% వరకు ఇంక్రీజ్ అయ్యింది. ఇక వీళ్ళ టోటల్ యావరేజ్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ అనేది 2015లో 6,572 crores ఉంటే అది 2019కి 17,631 crores ఇంక్రీజ్ అయ్యింది. అలాగే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేవి 2015లో వీళ్ళు 97.54 million ఉంటే
2019కి 38.32 మిలియన్స్కి ఇంక్రీజ్ అయ్యాయి. ఇక నెంబర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియోస్ అనేవి 2015లో 38.34 మిలియన్స్ ఉంటే ఇప్పుడు 66.93 మిలియన్స్కి ఇంక్రీజ్ అయ్యాయి. ఇక వీళ్ళు అందించే నెంబర్ ఆఫ్ ఫండ్ సర్వీసెస్ అనేవి 2015లో 6.22 మిలియన్స్ ఉంటే అవి ఇప్పుడు 2019లో 14.76 మిలియన్స్కి ఇంక్రీజ్ అయ్యాయి. ఇక నెంబర్ ఆఫ్ ఎస్ఐపి ట్రాన్సాక్షన్స్ విషయానికి వస్తే 2015లో 46.36 మిలియన్స్గా ఉంటే ఇప్పుడు 104.67 మిలియన్స్గా ఉన్నాయి. ఇక మన ఇండియాలో ఉన్న టాప్ 10 ఏఎంసీ కంపెనీస్లో ఆల్మోస్ట్ 6 కంపెనీస్ వీళ్ళకి క్లయింట్స్గా ఉన్నారు. అంతేకాకుండా 67% వీళ్ళ టోటల్ రెవెన్యూస్లో కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇక వీళ్ళ కాంపిటేటర్స్ విషయానికి వస్తే వీళ్ళు చేస్తున్న బిజినెస్ రిలేటెడ్గా మన స్టాక్ ఎక్స్చేంజ్లో ఇప్పటి వరకు ఒకటి కూడా ఈ తరహా కంపెనీ అనేది లిస్ట్ అయ్యి లేదు. ఇదే ఫస్ట్ కంపెనీ. ఇక వీళ్ళకి బయట కాంపిటేటర్స్గా కార్వివాల్కి వీళ్ళు చేస్తున్న సేమ్ బిజినెస్లో ఆల్మోస్ట్ 26% అనేది మార్కెట్ షేర్ని కలిగి ఉన్నారు. అలాగే సుందరం వాళ్ళు 2% మార్కెట్ షేర్ని కలిగి ఉన్నారు. అలాగే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వాళ్ళు కూడా 5% మార్కెట్ షేర్ని కలిగి ఉన్నారు. కాబట్టి ఈ 3 కంపెనీస్ నుంచి ఫ్యూచర్లో వీళ్ళకి కాంపిటీషన్ ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక ఈ కంపెనీ యొక్క స్ట్రెంగ్త్స్ విషయానికి వస్తే వీళ్ళు చేస్తున్న ఈ బిజినెస్లో వీళ్ళు ప్రజెంట్ మార్కెట్ లీడర్గా ఉన్నారు. అలాగే మన ఇండియాలో చాలామంది ప్రజలు డబ్బును ఆదా చేస్తారు. ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేయరు. చేసిన ఏదైనా రియల్ ఎస్టేట్ లేదా గోల్డ్ లాంటి ఫిక్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మన టోటల్ ఇండియాలో ఓన్లీ 2% మాత్రమే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ఈ పర్సంటేజ్ కానీ ఇంక్రీజ్ అయితే వీళ్ళకి చాలా మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా కంపెనీ అనేది డెట్ ఫ్రీ. ఇక వీళ్ళ వీక్నెసెస్ విషయానికి వస్తే వీళ్ళ టోటల్ రెవెన్యూస్లో ఆల్మోస్ట్ 65% రెవెన్యూస్ అనేవి టాప్ 5 క్లయింట్స్ నుంచి వస్తున్నాయి. కాబట్టి ఫ్యూచర్లో ఈ టాప్ 5 కంపెనీస్లోంచి ఎవరైనా ఎగ్జిట్ అయితే వీళ్ళ రెవెన్యూస్ అండ్ మార్జిన్స్ అనేవి చాలా బాగా తగ్గుతాయి. మోర్ ఓవర్ సెబీ తీసుకొచ్చే కొన్ని రెగ్యులేషన్స్ అనేవి కంపెనీ ప్రాఫిట్స్ని డిక్రీజ్ చేసే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో మ్యూచువల్ ఫండ్స్ మీద సెబీ స్టాంప్ డ్యూటీని ఇంట్రడ్యూస్ చేసింది. కాబట్టి ఇటువంటి ట్యాక్సెస్ మ్యూచువల్ ఫండ్స్ మీద పెంచడం కూడా వీళ్ళ మీద ఇంపాక్ట్ చూపుతుంది. అంతేకాకుండా వీళ్ళు ప్రొవైడ్ చేసే పాన్ లేదా ఈకేవైసీ సర్వీసెస్లో ఆ వ్యక్తి యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళ దగ్గర ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఈ ఇన్ఫర్మేషన్స్ యాక్ట్ చేసినా లేదంటే ఈ ఇన్ఫర్మేషన్ లీక్ అయినా కూడా ఇది వీళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఐపీఓ డీటెయిల్స్ గురించి చూద్దాం. ఈ ఐపీఓ అనేది బిడ్డింగ్కి మనకి సెప్టెంబర్ 21న ఓపెన్ అవుతుంది. అలాగే క్లోజింగ్ అనేది సెప్టెంబర్ 23న మనకి క్లోజ్ అవుతుంది. ప్రైస్ బ్యాండ్ అనేది 1229 రూపీస్ టు 1230 రూపీస్లో ఆఫర్ చేస్తున్నారు. ఈ కంపెనీ ప్రమోటర్లో ఒకరైన ఎన్ఐసి వాళ్ళు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఆల్మోస్ట్ 1,82 lakhs షేర్స్ని ఐపీఓ ద్వారా ఆఫర్ చేస్తున్నారు. టోటల్ ఇష్యూ సైజ్ అనేది అప్పర్ బ్యాండ్ ప్రైస్ లిమిట్తో కంపేర్ చేస్తే 2,242 crores వీళ్ళు ఇష్యూ సైజ్గా ఉంది. ఇది ఓన్లీ బీఎస్ఈలో మాత్రమే లిస్ట్ అవుతుంది. ఎందుకంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది కంపెనీ యొక్క ప్రమోటర్గా ఉంది. అందువలన సెబీ రూల్స్ ప్రకారం ఇది ఓన్లీ బీఎస్ఈలో మాత్రమే లిస్ట్ అవుతుంది. ఇక వీళ్ళ టోటల్ అలాట్మెంట్లో 35% పోర్షన్ అనేది మన రిటైల్ ఇన్వెస్టర్స్కి కేటాయించడం జరిగింది. అలాగే ఎంప్లాయీస్కి 122 రూపీస్ అనేది డిస్కౌంట్లో ఇస్తున్నారు. ఇక ఒక లాట్ సైజ్ అనేది 12 షేర్స్గా ఉంది. టోటల్ అమౌంట్ అనేది ఒక లాట్కి 14,760 రూపీస్గా ఉంది. అలాగే మనం రిటైల్ కేటగిరీలో ఆల్మోస్ట్ 13 లాట్స్ వరకు అప్లై చేయవచ్చు. దీని యొక్క అలాట్మెంట్ స్టేటస్ అనేది 28న సెప్టెంబర్న మనకి తెలుస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకు కానీ రాకపోతే మన ఫండ్స్ అనేవి 29th సెప్టెంబర్న మనకి బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. మీరు కానీ ఒకవేళ మీకు అలర్ట్ అయితే షేర్స్ అనేవి 13th సెప్టెంబర్ నాడు మీ డిమాట్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. అలాగే ఐపీఓ లిస్టింగ్ డేట్ అనేది 1st అక్టోబర్. ఇక వీళ్ళ ప్రమోటర్స్ విషయానికి వస్తే గ్రేట్ టెరైన్ వాళ్ళకి ఈ కంపెనీలో ఆల్మోస్ట్ 43.53% స్టేక్ ఉంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళకి 37.50% స్టేక్ ఉంది. అలాగే హెచ్డిఎఫ్సి వాళ్ళకి 5.99% మరియు హెచ్డిబి ట్రస్ట్ వాళ్ళకి 3.33%, హెచ్డిబి వాళ్ళకి 3.19% స్టేక్ ఈ కంపెనీలో కలిగి ఉన్నారు. ఇక వీళ్ళు ఐపీఓని తీసుకురావడానికి ఇలా ముఖ్య ఉద్దేశం ఎన్ఎస్సి వాళ్ళు తమ స్టేక్ని ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించాలనుకుంటున్నారు. అందుకే వీళ్ళు ఈ ఐపీఓని తీసుకువస్తున్నారు. ఇక ప్రజెంట్ ఈ ఐపీఓ యొక్క బయట గ్రే మార్కెట్ ప్రీమియం అనేది 300 రూపీస్ టు 350 రూపీస్గా ట్రేడ్ అవుతుంది. ఇక ఐపీఓ వాల్యుయేషన్స్ విషయానికి వస్తే దీని ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో అనేది 2019 యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం కంపేర్ చేస్తే వీళ్ళ యొక్క ఎర్నింగ్ పర్ షేర్ అనేది ఆల్మోస్ట్ 26.75గా ఉంది. కాబట్టి వీళ్ళ యొక్క ఐపీఓ అప్పర్ ప్రైస్ బ్యాండ్ బట్టి క్యాలిక్యులేట్ చేస్తే
వీళ్ళ పిఈ రేషియో అనేది ఆల్మోస్ట్ 45.98గా ఉంది. కాబట్టి వీళ్ళ తీసుకొస్తున్న ఐపీఓ ప్రైస్ అనేది చీప్ అయితే మాత్రం కాదు. ఇక ఈ ఐపీఓ మీద నా పర్సనల్ అభిప్రాయం అనేది, మన ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ మేనేజ్ చేసే టోటల్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ ప్రెజెంట్ 27 lakh crores ఉంది. అంతేకాకుండా మన ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవారి సంఖ్య కూడా చాలా తక్కువ అండ్ కంపేర్ టు ది అదర్ కంట్రీస్. కాబట్టి ఫ్యూచర్లో ఈ సంఖ్య కానీ ఇంక్రీజ్ అయితే వీళ్ళ ప్రాఫిట్స్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి. కాబట్టి లాంగ్ టర్మ్కి అయితే మాత్రం నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈ కంపెనీ డ్రాఫ్ట్ రిపోర్ట్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేశాను. ఒకవేళ మీలో ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఒకసారి పూర్తిగా చదివి అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అని నిర్ణయించుకోండి. అంతేగాని నేను చెప్పానని కానీ లేదంటే ఎవరో చెప్పారని ఇన్వెస్ట్మెంట్ చేయకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు.